వృచ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు భాగ్యభావంలో మౌఢ్యం ఏర్పడుతుంది జూలై 15వ తేదీ నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు. అయితే ఈ రవి గురువుల కలయిక ఒక రకంగా మంచిదే, కానీ ఈ మౌఢ్యం ఏర్పడడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అయితే ఈ గ్రహాల యొక్క కలయికతో పాటు మీకు మిగతా గ్రహాలు అంటే చతుర్థంలో ఉండేటువంటి రాహు, పంచమ శని, సప్తమంలో ఉండేటువంటి కుజుడు, దశమంలో ఉండేటువంటి కేతువుతో శుక్రుడు కూడా కలుస్తున్నాడు. మరి వీటి వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేయాలి, ముఖ్యంగా మనం మౌఢ్యమి భాగ్యంలో కలుగుతున్న దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనేమన్నప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఈ భాగ్యభావంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో ఈ గురుగ్రహం రవి ఎప్పుడైతే రవితో కంబస్ట్ అయి ఉన్నాడో గురువు, ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది ప్రత్యేకంగా గురువు ద్వారా అంటే రవి ద్వారా గురువు కంబస్ట్ అయినందుకు ఉపనయనాది సంస్కారాలు, తండ్రి గారి ఆరోగ్య విషయంలోని, మరియు బ్యాంకింగ్ సంబంధించిన వర్క్ విషయంలోని, హైయర్ ఎడ్యుకేషన్ విషయంలోని, అంటే ఉన్నత విద్యల కోసం చేసే ప్రయత్నాల విషయంలోని కాస్త జాగ్రత్త వహించండి. కాకపోతే 4లో రాహు ఉన్నది, విదేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అవుదాము అని అనుకునేటువంటి వారికి ఇది మంచి సమయమే చెప్పాలంటే. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే కొన్ని గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలకి కొంత అంటే అయ్యో అప్పుడు రాంగ్ స్టెప్ తీసుకున్నామే అనుకునేటువంటి విషయాల్లో కొంతవరకు వెసులుబాటు ఉంటుంది. కాకపోతే ఈ మౌఢ్యమి ఉండే సమయంలో మాత్రం ఇందాక నేను చెప్పిన 4 విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండండి. వివాహం సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ఫుల్గా ముందుకు కదులుతాయి. కాకపోతే ఉద్యోగం విషయంలో ఎప్పుడైతే 9వ స్థానంలో 2 గ్రహాలు ఉండి 10వ స్థానంలో శుక్రుడితో పాటు కేతు కూడా కలుస్తున్నాడు, ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు, అందులో ముఖ్యంగా ఇండియాలో కాకుండా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి మార్పులు చూపిస్తున్నాయి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన కాలభైరవుడి యొక్క అష్టకం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఈ మౌఢ్యమి సమయంలో అసలు ఎలాంటి పనులు చేయాలి, అలాంటి పనులు చేయకూడదు చాలా మంది అడుగుతున్నారు. వివాహాలు, నిశ్చితార్థాలు, గృహ ప్రవేశాలు, గృహ ఆరంభాలు చెయ్యరు. ఇది మరి నార్త్ సైడ్ వాళ్ళకి వర్తించదు అంటారు, మనమే ఎక్కువగా పాటిస్తూ ఉంటాం. నార్త్ సైడ్ వాళ్ళు పట్టించుకోరు, కాకపోతే దాని ప్రభావం ఉంటుంది. ఎంతైనా కూడా మనకి వర్జము, దుర్ముహూర్తము, యమగండాలు ఇవన్నీ కొన్ని ప్రాంతాల్లో వర్తిస్తే, కొన్ని ప్రాంతాల్లో వర్తించినప్పుడు అలాగే మరి ఇది అలా అవుతుందా అంటారు చాలా మంది, కానీ ఇది అలా ఉండదు. యూనివర్సల్గా ఇది దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి నార్త్ వాళ్ళు కూడా ఇది పాటించాలి. వాళ్ళు పాటించట్లేదు కానీ పాటించాలి, అక్కడ నివసించే వాళ్ళు కూడా. ఎందుకంటే మనం చూడండి, ఇప్పుడు రాహుకాలం ఉంది, ఇక్కడ పాటిస్తున్నారు చాలా మంది. మీరు కనుక తమిళనాడులో కనుక నివాసం ఉన్నట్లయితే ఖచ్చితంగా రాహుకాలాన్ని అక్కడ పాటించాలి. ఇక్కడ ఉన్నప్పుడు వర్జము, దుర్ముహూర్తము, అదేవిధంగా యమగండం పాటించాలి. కానీ ఈ మౌఢ్యమి సంబంధించినవి ప్రపంచం మొత్తం పాటించాలి. అయితే చాలామంది ఈ మౌఢ్యమికి కొన్ని తెలియని కొన్ని ఎలా అంటే రెగ్యులర్గా చేసేవి కూడా ఆపుతూ ఉంటారు. అంటే అలాగా ఉద్యోగం వచ్చింది, ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, మౌఢ్యమితో సంబంధం లేదు, అది మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి మీ నిత్య జీవితంలో మీకు డబ్బులు రావాలంటే, కాబట్టి మౌఢ్యమితో సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే రెంటిల్లు మారుతున్నారు, పెద్దగా సంబంధమే ఉండదు మౌఢ్యంతో, కాకపోతే మౌఢ్యంలో అవాయిడ్ చేస్తే మంచిది, అంతేగాని పెద్ద తను ఏదో వస్తుందని మాత్రం అనుకోకండి. అదేవిధంగా ఇంకొంతమంది కొన్ని మరమ్మతులు చేయించుకుంటూ ఉంటారు ఇంట్లో. ఏమైనా వాస్తు దోషం ఉంది, మౌఢ్యంలో చేయించుకోవచ్చు, ఏమీ సంబంధం లేదు, నువ్వు సెట్ చేసుకునే దానికి చేసుకోవచ్చు. ఎలా అయితే ఔషధ సేవన విషయంలో ఫలానా నక్షత్రాల్లో మంచిదని చెప్తాడు, కానీ నీకు అత్యవసరం ఉన్నప్పుడు ఒక వ్యక్తికి ఎత్తు పొడి చేశాడు, బ్లడ్ వచ్చేస్తుంది, అమ్మో ఇప్పుడు మౌఢ్యం ఉందండి, ఈరోజు దుర్ముహూర్తం ఉంది, వర్జ్యం ఉంది, లేకపోతే యమగండం ఉంది, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళకూడదంటే అలా యాక్సిడెంట్ అయింది, వెంటనే తీసుకెళ్ళి వాళ్ళు అతను రిపేర్ చేయించాలిగా. అత్యవసర వస్తువుల్లో ధర్మం ఎలా అంటే మీకు ఆపద్ధర్మాలు అనుకుని ఉంటాయి, అలాంటి సందర్భాల్లో ఈ మౌఢ్యం సంబంధం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఇందాక ఒక్కొక్క రాశి వాళ్ళకి మీకు చెప్తూ వచ్చా,
ఈ మౌఢ్యమి సంబంధించిన విషయం, మేషం వారికి ఈ ప్రాపర్టీ విషయంలోని, వృషభం వారికి అగ్రిమెంట్స్ అని, మిథునం వారికి ధన విషయంలోని, కర్కాటకం వారికి అప్పుల విషయంలోని, లేకపోతే వాళ్ళు ఏదైనా స్ట్రక్ అవ్వడం అని, సింహం వారికి ఇన్వెస్ట్మెంట్స్ అని, కన్య వారికి బిజినెస్ రిలేటెడ్, తుల వారికి జాబ్ సంబంధించిన, మరియు అదేవిధంగా వృచ్చికం వారికి దూర ప్రాంతాలు అండ్ ఉపనయనాథ సంస్కారాలు, ధనస్సు వారికేమో షేర్ మార్కెట్ అండ్ ఇన్సూరెన్సెస్, మకరం వారికేమో వివాహ సంబంధించిన, మరియు ఈ కుంభం వారికేమో మన ఏదైతే ఇందాక చెప్పుకున్నామో ఈ అప్పులు ఇవ్వడం తీసుకోవడం, జాబ్ సంబంధించిన, మరియు అదేవిధంగా శత్రుత్వాల విషయంలో మీనం వారికి సంతానం సంబంధించి. ఎందుకు అంటే వాళ్ళ లగ్నం నుంచి ఆ భావం ఆ స్థానం అవుతుంది. అన్ని విషయాలకు కాదు, పర్టికులర్గా వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యూనివర్సల్గా జరిగే కొన్ని శుభకార్యాలకు ఎందుకు శుభకార్యాలు చేయరు ఆ సమయంలో అంటే, గురువు యొక్క దృష్టి, శుక్రుడి యొక్క దృష్టి, రవి యొక్క కిరణాల చేత, రవికి అతి సమీపంలో వెళ్ళడం మూలంగా వాటి యొక్క ప్రభావం తగ్గిపోతుంది. వాటి ప్రభావం ఎప్పుడైతే గురువు ప్రభావం తగ్గిపోయిందో అక్కడ కలిగేటువంటివి ఏమిటి, యూనివర్సల్గా జరిగేవేమిటి, బంగారం యొక్క ధర సంబంధించిన విషయంలో బాగా డౌన్ఫాల్ అవ్వడం ఆ సమయంలో, ఇంకా విచిత్రంగా ఫ్లక్చువేట్ అవ్వడం ధరల విషయంలో జరుగుతుంటుంది అనమాట ఆ టైంలో పర్టికులర్. అలానే మీరు చాలామంది ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పాను, 1 year నుంచే చెప్తున్నాను, బాగా పెరుగుతుంటుంది, తగ్గుతూ ఉంటుంది, పెరుగుతుంది, తగ్గుతుంది, 50 సార్లు అయినా జరుగుతుంది, డోంట్ వరీ అని. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, వాళ్ళ జన్మజాతకాలలో రవి గురువులు పాడైపోయి ఉంటే తెలియక వాళ్ళు బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దానివల్ల తెలియకుండా హైలో ఉన్నప్పుడు కొనడం, తగ్గినప్పుడు అమ్మడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ బంగారం విషయంలో కూడా ఈ మౌఢ్యమే ఫ్లక్చువేషన్స్ని ఇస్తుంది రవి గురువుని కంబస్ చేయడం వల్ల. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇది జల సంబంధించిన విషయాలు, సునామీలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఈ ఆరోగ్య సంబంధించిన విషయంలో కూడా దీని యొక్క ప్రభావం పెరగనుంది ఈ కంబస్ట్ వల్ల. కాబట్టి అందరూ కూడా కాచి చల్లార్చిన నీటిని తాగండి, మరియు కాస్త నీటి ప్రాంతాల దగ్గరగా ఉండే వాళ్ళు కాస్త దూరంగా ఉండండి. అదేవిధంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక జీవాత్మ సంయోగం అంటూ ఉంటారు. ఎవరికైనా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంట్యూషన్స్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి చెప్పాలంటే. ఒక డిగ్నిఫైడ్ నేచర్లో కూడా వెళ్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే, మనకి యోగము అంటారు జ్యోతిష్ శాస్త్రంలో. మన జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ 2 గ్రహాల కలయిక, లేదా ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు యోగము, ఒక గ్రహం ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు యోగము, గ్రహంతో కలిసి ఉన్నప్పుడు ఇంకొక యోగం, 2-3 గ్రహాలతో కలిస్తే మరొక యోగం. ఇలా యోగము ఏర్పడి గోచారంలో ఇచ్చే రిజల్ట్స్ చాలా బలంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. యోగం ఏర్పడకుండా ఇచ్చేటువంటి రిజల్ట్స్ వేరు, 2 గ్రహాలు కలిసినప్పుడు వేరు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీకు జన్మజాతకం తెలియదు, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, మీ డేట్ ఆఫ్ బర్త్ లేదు, అలాంటప్పుడు కూడా ఏం టెన్షన్ పడకుండా సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన, లలితా సహస్రనామాలు, వీలైతే లలితా సహస్రనామాల్లో సూర్య భగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్ నమః మంత్రం చేయండి, అనే విధాలు బాగుంటుంది.